ముందుగా ఈ బఠానీల్ని 6-7 గంటలు నానబెట్టుకోవాలండి. బఠానీలు ఇలా నానాక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి నానిన బఠానీల్ని ఇలా వేసి కోసుకున్న మీడియం సైజు దుముక్కల్ని ఇలా వేసుకోవాలి. వాటర్ ని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ ని అలాగే చిటికెడ పసుపుని కూడా వేసి ప్రెషర్ కుక్కర్ మూతని పెట్టి ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్రని సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చిని వేసుకోవాలి. మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. ఇలా వేగాక పెద్ద సైజ్ టమాటాని ఈ విధంగా కోసుకొని ఇలా వేసుకోవాలి. టమాటా ముక్కలు ఈ విధంగా వేగాక చిటికెడ పసుపుని, కొద్దిగా కారాన్ని, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలాని, కొద్దిగా ధనియా పౌడర్ మసాలాని వేసి ఈ స్పైసెస్ ని బాగా ఆయిల్ కలుపుకున్నాక సాల్ట్ ని కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీలు ఇంకా దుంపల్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసి ఒక్కసారి కలిపి ఇప్పుడు చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక ఒక్కసారి కలిపి వంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 2-3 ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ముందుగా కోసి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా వేసి మరొకసారి కలిపి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆపాక ప్లేట్ లోకి వేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే.